సో ఫ్రెండ్స్, మనకి ట్రెండ్ లైన్ ఉన్నప్పుడు కానీ ఎంట్రీ ఎలా తీసుకోవచ్చు అండ్ మనకి కన్ఫర్మేషన్ ఏంటి ఎంట్రీ తీసుకోవడానికి అనేది డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ రెండు రకాల ట్రెండ్ లైన్స్ అనేవి కనిపిస్తున్నాయి బిగ్గర్ పిక్చర్లో. ఓకే, 5 ఈ కేసులో అయితే ఇది ట్రెండ్ లైన్ ఫ్రెండ్స్. ఈ పాయింట్ మనం 1 పాయింట్గా తీసుకోవచ్చు, ఫస్ట్ పాయింట్. అంటే కొంచెం అడ్జస్ట్మెంట్ లైన్ ఇది, సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ పాయింట్ అయితే బ్రేక్అవుట్ అయింది. జనరల్గా ఫ్రెండ్స్, మనకి ట్రెండ్ లైన్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుతుందో మనం ఏంటంటే షార్ట్ ఎంట్రీ అనేది ఇనిషియేట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఓకే, అది ఒక పెద్దది. దాని తర్వాత ట్రెండ్ లైన్ అనేది ఏంటంటే ఈ ఫస్ట్ది ఏదైతే ఉందో దీన్ని మనం అడ్జస్ట్ చేసుకుంటున్నాం. చూడండి, ఇక్కడ ఏదైతే మనం ఈ పాయింట్ ప్రీవియస్గా 1 అయితే మారలేదు, ఇది 1. అండ్ సెకండ్ లైను ఇంపార్టెంట్. అండ్ థర్డ్ చూడండి ఫ్రెండ్స్, థర్డ్ పాయింట్ దగ్గర మనం ఎంట్రీ తీసుకోవాలా వద్దా అనేది క్వశ్చన్ మార్క్ అనమాట. ఎందుకంటే మనకి 1, 2 కలవాలి, దాని ఏంటంటే ఆటోమేటిక్గా ట్రెండ్ లైన్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది, ఆ థర్డ్ పాయింట్ అనేది క్రియేట్ అవుతుంది. బట్ థర్డ్ పాయింట్ దగ్గర మనం ఎంట్రీ ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవచ్చు అనేది చూస్తే ఈ పాయింట్ దగ్గర అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. కొద్దిగా జూమ్ అనేది చేస్తున్నాను. ఎప్పుడైతే ట్రెండ్ లైను దగ్గరకు వచ్చిందో ప్రైసు ఒక హై నుంచి మార్కెట్ కిందకు వస్తూ ఉంది. దగ్గరకు వచ్చినప్పుడు చూడండి, ఇక్కడ ఒక హ్యామర్ ఫార్మేషన్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది హ్యామర్ ఫార్మేషను. అండ్ సెకండ్ది వచ్చేసరికి మనకి ఇండెసిషన్ క్యాండిల్ అనేది ఉంది. అండ్ థర్డ్ది కూడా మనకి ఇండెసిషన్ క్యాండిల్ ఉంది ఫ్రెండ్స్. అంటే ఎప్పుడైతే ట్రెండ్ లైన్ దగ్గరకు వచ్చిందో ప్రైస్ ఏం చేస్తుందంటే ఇండెసిషన్ జరుగుతుంది, పైకి వెళ్ళాలా కిందకి వెళ్ళాలా అనేది ఒక తర్జన భర్జన అనేది ఈ పాయింట్ దగ్గర జరుగుతూ ఉంది. బట్ ఫ్రెండ్స్, ఎప్పుడు కూడాను మనకు ఒక డ్రాప్ అయింది, కన్సోలిడేషన్ అయింది, దాని తర్వాత ఏం జరగవచ్చు అంటే మార్కెట్ రివర్స్ అవ్వచ్చు. కన్సోలిడేషన్ తర్వాత నేను అంటుంది, దాని తర్వాత కిందకైనా వెళ్ళొచ్చు, ఎనీథింగ్ అనేది పాసిబుల్ అనమాట. బట్ దాని పర్పస్ ఏంటంటే ఈ పాయింట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి కన్ఫర్మేషన్ క్యాండిల్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఆబ్వియస్గా చూడండి, 1, 2, 3 క్యాండిల్ తర్వాత వెరీ బ్యూటిఫుల్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ బుల్లిష్ క్యాండిల్ అనేది ఫార్మేషన్ జరిగింది ఇక్కడ. ఓకే, హోల్ కాంటెక్స్ట్ అనేది మనం చూసుకున్నట్టయితే ఇది స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్, ఇండిసిషన్ బెరిష్ క్యాండిల్ ఇది. ఓకే, అగైన్ ఏంటంటే మనకు ఒక బుల్లిష్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది అనుకోండి. ఈ మూడింటిని కూడా మనం ఏంటంటే మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అంటాం. ఓకే ఫ్రెండ్స్, సేమ్ సిచ్యువేషన్ అనమాట. ఇక్కడ ఇండెసిషన్ జరిగింది, స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్, ఇండెసిషన్ అండ్ ఈ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్, ఈ 3 కంబైన్ చేస్తే కాంటెక్స్ట్ అనేది మనకు మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అనేది జరిగింది. సో ఆబ్వియస్గా ఫ్రెండ్స్, మనం ఈ యొక్క క్యాండిల్ పైన ఎంట్రీ అనేది తీసుకోవచ్చు లాంగ్ సైడ్. ఈ యొక్క లోలో మనం ఏంటంటే స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి కూడా 1 బ్రేక్అవుట్ తర్వాత 1, 2, 3, 4 రోజులు కంటిన్యూ చేసింది. బట్ 4th డే ఏంటంటే షూటింగ్ స్టార్ ఫార్మేషన్ జరిగింది. నవ్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మనం ఇప్పుడు రివర్సల్స్ అబ్జర్వ్ చేస్తున్నాం. ప్రీవియస్గా ఏదైతే స్ట్రక్చర్ ఉందో స్ట్రక్చర్ బ్రేక్అవుట్ చేయలేదు, బట్ ఇక్కడ షూటింగ్ స్టార్ జరిగింది. నెక్స్ట్ మనకి ఏం జరిగిందంటే హ్యాంగింగ్ మ్యాన్ ఫార్మేషన్ జరిగింది ఫ్రెండ్స్, హ్యాంగింగ్ మ్యాన్ ఫార్మేషన్. బట్ ఈ రెండు కూడా ఫ్రెండ్స్ ఈ కేసులో లాగే ఇండెసిషన్ క్యాండిల్స్. ఇక్కడ ఏదైతే ఇక్కడ ఇండెసిషన్ తర్వాత మనం కన్ఫర్మేషన్ క్యాండిల్ ఏదైతే చూసుకున్నామో నవేంటంటే కన్ఫర్మేషన్ క్యాండిల్ అనేది చూస్తాం. సో ఫ్రెండ్స్, ఈ యొక్క పాయింట్ని కానీ అండర్స్టాండ్ చేసుకుంటే మనకి ట్రేడింగ్ అనేది చాలా వాటికి సింపుల్ అయిపోతుంది అనమాట. సేమ్ థింగ్ అనేది మనకి 5 minutes కానీ 1 hour టైం ఫ్రేమ్, 15 minutes టైం ఫ్రేమ్లో మీకు చాలాసార్లు ఇంట్రాడేలో కూడా ఈ ప్యాటర్న్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో బట్ డిలే అవ్వచ్చు ఎంట్రీ కోసం, గుర్తుపెట్టుకోండి. బట్ ఫ్రెండ్స్ ఏంటంటే మనకు ఒక కన్ఫర్మేషన్ ఉంటుంది, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కొద్దిగా ఎంట్రీ డిలే అవ్వచ్చు, ఒకవేళ ఎక్కడ తీసుకుంటే బెటర్ కదా షూటింగ్ స్టార్ వచ్చినప్పుడు అనుకుంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇక్కడ కన్సోలిడేషన్ జరిగి వెంటనే మళ్ళీ హై బ్రేక్అవుట్ అయ్యి కానీ వెంటనే రివర్స్ వెళ్ళిపోద్ది అనమాట. ఇన్ ద డైరెక్షన్, ప్రైమరీ డైరెక్షన్ అప్ ట్రెండ్, కన్సోలిడేషన్ ఇట్లా వెళ్ళిపోతుంది. బట్ జనరల్గా ఏంటంటే ఇంత కన్ఫర్మేషన్ ఇచ్చిన క్యాండిల్ ఏంటంటే వెరీ సాలిడ్గా ఉంది. సో ఫ్రెండ్స్, ఈ యొక్క సాలిడ్ కూడా మనం అబ్జర్వ్ చేయాలి, డీసెంట్ అమౌంట్ ఉండాలి. మరి ఇండెసిషన్ క్యాండిల్ లాగా ఉంటే ఏంటంటే చూడండి, ఇక్కడ మన సెల్లింగ్ క్యాండిల్ వచ్చింది కానీ డీసెంట్ అమౌంట్ ఆఫ్ సెల్లింగ్ క్యాండిల్ కాదు, ఇది బయింగ్ వచ్చింది కానీ ఏంటంటే మనకి ఇనఫ్ క్యాండిల్ అనమాట. సో ఆబ్వియస్గా ఈ క్యాండిల్ కింద మనం ఏంటంటే షార్ట్ ఇనిషియేట్ చేసుకుంటాం. బట్ అగైన్ ఇమీడియట్గా మనకు ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో ట్రెండ్ లైన్ అనేది మనం టార్గెట్గా తీసుకుంటాం. ఎందుకంటే ట్రెండ్ లైన్ దగ్గర మళ్ళీ మేబీ ఒక్కొక్కసారి సపోర్ట్ తీసుకొని కూడా అక్కడ నుంచి కూడా బౌన్స్ అవ్వచ్చు అనమాట మార్కెట్. అయితే ఫ్రెండ్స్, ఈ కేసులో ఏంటంటే ఆర్బీఎల్ బ్యాంక్ వెరీ ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ జరిగింది, ఎందుకంటే ఈ ట్రెండ్ లైన్ వెరీ ఇంపార్టెంట్ ట్రెండ్ లైన్ ఫ్రెండ్స్. మల్టిపుల్ టైమ్స్ అనేది రెస్పెక్ట్ చేసింది, దట్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ అనమాట. ఈ పాయింట్ని కానీ ఈ పాయింట్ని కానీ ఈ పాయింట్ని కానీ అంటే 3 points మనకి రెస్పెక్ట్ చేసింది. అండ్ 4th పాయింట్ ఏంటంటే కంప్లీట్గా బ్రేక్అవుట్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్రెండ్స్, మనకి ఏదైతే గ్రీన్ కలర్ మార్క్ చేసుకునేది వచ్చేసరికి మనకి
కొద్దిగా సపోర్ట్ జోన్ అని చెప్పొచ్చు. ప్రీవియస్గా రెసిస్టెన్స్ లాగా ఉంది, అక్కడ నుంచి బ్రేక్అవుట్ అయింది. ఈ క్యాండిల్లో బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ ఇదే జోన్కి రావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఒకవేళ ఫ్రెండ్స్ ఇక్కడ ఎలాంటప్పుడు పొజిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు అంటే, ఇది కన్సోలిడేషన్ తీసుకుందనుకోండి 1 or 2 days మనకేంటంటే బ్యూటిఫుల్గా ఛాన్సెస్ ఉన్నాయన్నమాట డౌన్ సైడ్ అనేది డ్రాగ్ చేయడానికి. అదేవిధంగా ఒకసారి ఇండికేటర్స్ అనేవి మనం అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్, ఇందులో ఆల్మోస్ట్ 33 లెవెల్కి వస్తుంది. ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి ఓవర్సోల్డ్ లెవెల్కి వచ్చినప్పుడు బౌన్స్ అయింది. బట్ ఈ టైం కొంచెం డిఫరెంట్గా ఉంది, ఎందుకంటే మనకి ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ డౌన్ జరిగింది కాబట్టి ప్రాబబిలిటీ ఉందన్నమాట ఓవర్సోల్డ్ లెవెల్కి వెళ్ళడానికి. అక్కడే ఇది ఆర్ఎస్ఐ అనేది స్పెండ్ చేయడానికి. ఇక్కడ ఓవర్సోల్డ్ లెవెల్కి వెళ్తే బౌన్స్ అవుతుంది కదా అనుకుంటాం జనరల్గా. బట్ ఫ్రెండ్స్, మార్కెట్ ట్రెండ్ అయ్యేటప్పుడు ఎక్కువగా బిలో 40 లెవెల్స్ కింద చాలాసేపు టైం స్పెండ్ చేస్తుంది, అంటే చాలా రోజులు. అప్పుడు మార్కెట్ 1, 2, 3 క్యాండిల్లోనే వెరీ స్ట్రాంగ్ మూమెంటం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఇకపోతే ఫ్రెండ్స్, మనకి ఏడిఎక్స్ కూడా అబ్జర్వేషన్ చేసుకున్నట్టయితే ఆల్రెడీ క్రాస్ ఓవర్ జరిగింది, నెగిటివ్ క్రాస్ ఓవర్. ఇదేం చెప్తుందంటే ఫ్రెండ్స్, బేరిష్ సెంటిమెంట్ అని రిప్రజెంట్ చేస్తూ ఉంది. దాని తర్వాత ఫ్రెండ్స్, వెరీ ఇంపార్టెంట్ ఫేవరెట్ ఇండికేటర్ ఇది నాకు, మ్యాక్డీ కూడా చూడండి 0 లైన్ కింద స్పెండ్ చేస్తుంది. ఈ వైట్ లైన్ గురించి ఆల్రెడీ చెప్పాను ఫ్రెండ్స్. ఈ వైట్ హిస్టోగ్రామ్ అనేది జస్ట్ ఏంటంటే, ఈ గ్రీను బిలో 0 లైన్ ఉందనుకోండి, ఇది మ్యాక్డీ సిగ్నల్ లైను. అవి ఈ యొక్క గ్రీన్ హిస్టోగ్రామ్ని ఏంటంటే రిట్రేస్మెంట్ లాగా తీసుకుంటాను నేను. ఓకే ఫ్రెండ్స్, అండ్ అగైన్ ఎప్పుడైతే ఈ యొక్క వైట్ ఫార్మేషన్ జరుగుతుందో అప్పుడు ఏంటంటే మళ్ళీ హయ్యర్ లెవెల్స్లో మనం షార్ట్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు. అది చెక్ చేసుకోండి కావాలంటే బ్యాక్ టెస్ట్లో. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే బిలో 0 లైన్ కింద స్పెండ్ చేసింది, మళ్ళీ ఏంటంటే ఇక్కడ ఎక్స్పాండ్ అవుతుంది చూడండి. ఈ మ్యాక్డీ అనేది కూడా హిస్టోగ్రామ్ అనేది డౌన్ సైడ్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. దట్ ఈజ్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్. సో ఈ స్టాక్ అనేది వయా స్ప్రెడ్స్ అనేది తీసుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా మనం ఏంటంటే కంప్లీట్గా మన యొక్క క్యాపిటల్ని 100% అనేది ఎప్పుడు డిప్లాయ్ చేయకూడదు. ఒక లిమిటెడ్ క్యాపిటల్ మాత్రమే దీంట్లో డిప్లాయ్ చేసుకోవాలి. అండ్ ఏంటంటే మనం రిస్క్ రివార్డ్ అనేది చూసుకోవాలి. సో నా రికమెండ్ ఏంటంటే, ఇలాంటి ట్రేడ్స్ తీసుకునేటప్పుడు స్ప్రెడ్స్ అనేది యూస్ చేయండి. మ్యాక్స్ ఏంటంటే 2 to 4K అనేది రిస్క్ తీసుకోండి. అండ్ ఆఫ్ కోర్స్ ప్రాఫిట్ కూడా లిమిటెడ్గా ఉంటుంది. అట్లీస్ట్ ఏంటంటే 1500 to 3K వచ్చేటట్టు ప్లాన్ చేసుకొని వయా స్ప్రెడ్స్ అనేది ఇనిషియేట్ చేసుకోండి ఫ్రెండ్స్. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రైస్ యాక్షన్ ఫ్రెండ్స్. హోప్ వీడియో ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ కొత్తగా చూస్తూ ఫ్రెండ్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. అండ్ మోర్ ఓవర్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి టెలిగ్రామ్లో ఆప్షన్స్ అడ్జస్ట్మెంట్స్ అనేది షేర్ చేస్తూ ఉన్నాను. సో ఒకవేళ ఎవరైనా ఆప్షన్స్ సెల్లర్స్ ఉంటే కూడాను అడ్జస్ట్మెంట్స్ ఎలా చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా అవి ఫాలో అవ్వచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.